హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్. సో వ్యూవర్స్, ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పబోతున్నాను. ఏంటంటే డిగ్రీ తర్వాత చాలామందికి డౌట్స్ ఉన్నాయి, డిగ్రీ తర్వాత నెక్స్ట్ ఏంటి అని. సో అది క్లారిఫై చేస్తాను. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డిగ్రీ వచ్చేసి 3 years కోర్స్ ఉంటుంది. సో బీకామ్ వచ్చేసి అందులో ఒక కోర్స్. బీకామ్లో మీకు ఎన్నో కోర్సెస్ ఉన్నాయి, లైక్ కంప్యూటర్, జనరల్స్, హానర్స్, ఎఫ్టీ ఇలా ఉన్నాయి. సో నాట్ ఓన్లీ బీకామ్, మీకు బీబీఎం ఉంటుంది, బీబీఏ కూడా ఉంటుంది. ఇలా ఐఎఫ్ఎం, ఇలా 3, 4, 5, 6 కోర్సెస్ అనేవి డిగ్రీలో అవైలబుల్గా ఉన్నాయి. అయితే డిగ్రీ తర్వాత ఏం చెయ్యాలి, ఏమన్నా కోర్స్ తీసుకోవాలా, జాబ్ చేయాలా, హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలా, ఫుల్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి, డిగ్రీ తర్వాత ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళు డిగ్రీ తర్వాత గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వస్తాయి కదండి, ఆ జాబ్స్కి అప్లై చేసేసుకోవాలి. సో అప్లై ఛార్జెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక జాబ్కి ఒక 300 మనీ అంటే ఆన్లైన్లో పే చేసి, రిజిస్టర్ కావడానికి ఒక 300 పే చేసి, ఎగ్జామ్ డేట్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. మీకు లక్ ఉంటే మీకు ఈజీగా గవర్నమెంట్ జాబ్స్ అనేవి వస్తాయి, లేకపోతే ట్రై చేస్తూ ఉండాలి. ఇది వచ్చేసి ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి. సెకండ్ వచ్చేసి నార్మల్గా ప్రైవేట్ జాబ్స్ రావాలి అనుకునే వాళ్ళు. సో ప్రైవేట్ జాబ్స్ ఎలాంటిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఎలాంటి జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి డిగ్రీ తర్వాత అంటే, మేనేజర్ లాగా, ఇప్పుడు ఒక అకౌంటెంట్ లాగా చాలా వేకెన్సీస్ మీరు చూడొచ్చు న్యూస్ పేపర్లో. డిగ్రీ తర్వాత అకౌంటెంట్ లాగా, ఇప్పుడు ఒక కంపెనీకి అకౌంటెంట్ కావాలి. అకౌంటెంట్ అంటే అన్ని మేనేజ్మెంట్, అన్ని అకౌంట్స్ అనేవి సెట్ చేయాలి. అండ్ మేనేజర్ లాగా ఉన్నాయి. అండ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ లాగా, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అంటే వాళ్ళ సేల్స్ అనేవి మీరు ఇంక్రీజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఉంది, కంపెనీ మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటుంది. మీరు డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయ్యారు, సో మీరు నన్ను రిక్రూట్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, వాళ్ళ సేల్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలి. సో దాన్ని బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అని అంటారు. అలాంటి జాబ్స్ వస్తున్నాయి. సో మోస్ట్లీ వచ్చేసి శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అదే ఎంఎన్సీస్ అంటే కంపెనీస్లో మీరు డిగ్రీ తర్వాత ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు కరెంట్గా చెప్పాలి అని అంటే, మీరు ఒక 20,000 అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ విప్రో, డెల్ ఇవన్నీ వచ్చేసి ఒక 25 వరకు ఇస్తాయి, 25K అనేవి ఇస్తాయి. చిన్న చిన్న కంపెనీస్ లైక్ హెచ్సిఎఫ్, రెగలెక్స్ ఇలాంటి కంపెనీస్ వచ్చేసి 18,000 to 20,000 అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇంకా చిన్న కంపెనీస్ వచ్చేసి 13,000, 15,000 ఇస్తుంది. ఇది కరెంట్ మార్కెట్ చెప్తున్నాను, ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది. పెద్ద కంపెనీస్ వచ్చేసి 25,000 ఇస్తున్నారు, మీడియం వచ్చేసి 20 ఇస్తున్నారు. మీడియం కన్నా తక్కువ చిన్న కంపెనీస్ వచ్చేసి స్మాల్ స్కేల్ బిజినెసెస్ కంపెనీస్ వచ్చేసి మనకి 15,000, 18,000 ఇలా ఇస్తున్నారు. సో డిగ్రీ తర్వాత ఎవరైనా ఎంఎన్సీస్లో పనిచేయాలి, కంపెనీస్లో పనిచేయాలంటే మీరు వేకెన్సీస్ చూసుకోవచ్చు. ఆ వేకెన్సీస్ కూడా మీకు కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను అది కూడా చెప్తాను. నెక్స్ట్, ఎవరికైతే సిఏ చేయాలి అనుకునే వాళ్ళు, మీరు డిగ్రీ తర్వాతనన్నా ఏ కోర్సు లైక్ బీబీఏ తీసుకున్నా, మీరు బీబీఎం తీసుకున్నా, ఐఎఫ్ఎం తీసుకున్నా, బీకామ్ తీసుకున్నా, మీరు సిఏ ఎలాగనైనా చేయొచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సిఏ ఎప్పుడంటే అప్పుడు చేయొచ్చు. లైక్ ఇంటర్ తర్వాత మీరు సిఏ చేయొచ్చు, లేదా డిగ్రీ తర్వాత సిఏ చేయొచ్చు. ఇంకొక వాళ్ళు ఎలా ఉంటారు, నాకు ఏవి జాబ్స్ వద్దు, ఇప్పుడే హయ్యర్ స్టడీస్ కంటిన్యూ చేయాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే, డిగ్రీ తర్వాత మీరు ఎంకామ్ అన్న తీసుకోవచ్చు, ఎంబీఏనైనా తీసుకోవచ్చు, ఎంసీఏనైనా తీసుకోవచ్చు, ఎంఎస్సి అది కూడా తీసుకోవచ్చు. సో 4 to 5 ఆప్షన్స్ ఉన్నాయి మాస్టర్స్లో. ఒకవేళ మీరు బీకామ్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే, చాలామంది బీకామ్ కంప్లీట్ చేసుకుంటే ఇంకా ఎంకామే చేయాలి అక్క అని అంటారు. అలా ఏం లేదు. ఒకవేళ మీకు ఎంబీఏ ఇంట్రెస్ట్ ఉంటే ఎంబీఏ కూడా వెళ్ళొచ్చు. సో బీకామ్ స్టూడెంట్స్కి ఎవరికైనా, నాట్ ఓన్లీ బీకామ్ స్టూడెంట్స్, ఐఎఫ్ఎం కానీ బీబీఎం స్టూడెంట్స్ ఎవరికైనా మాస్టర్స్లో ఎంబీఏ, ఎంకామ్ ఏదైనా చేయొచ్చు. రెండిట్లో మీకు ఏదైనా చేయొచ్చు. ఎంబీఏ వచ్చేసి ఒకవేళ మీరు ఎంబీఏ ఎక్కువ చేశారనుకోండి, అప్పుడు మీకు కంపెనీస్లో జాబ్స్ అనేవి ఈజీగా వస్తాయి. అంటే ఇప్పుడు ఎంకామ్ చేస్తే రావని అలా కాదు. సో ఎంబీఏ చేస్తే కొంచెం ఒక 2% స్కోప్ అనేది ఎంఎన్సీస్లో ఉంటుంది ఎంబీఏ. అండ్ ఎంకామ్ వచ్చేసి చాలామంది ఎంకామ్ ఎందుకు చేస్తారు, ఫర్
లెక్చరర్ పొజిషన్, ఒక లెక్చరర్ పొజిషన్ కావాలి అనుకునే వాళ్ళు, టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఎక్కువ ఎంకామ్ చేస్తారు. ఎవరికైతే కంపెనీస్లో వెళ్ళాలి, అక్కడ కంపెనీస్లో సెటిల్ కావాలి అనే వాళ్ళు ఎంబీఏ చేస్తారు. సో ఇది వచ్చేసి జాబ్స్ చేయాలనుకునే వాళ్ళు. నెక్స్ట్ కమింగ్ టు బ్యాంకింగ్ కొంతమందికి బ్యాంక్ జాబ్స్ అనేది చాలా ఇష్టం. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, కావాలంటే ఇంటర్ తర్వాత మీరు బ్యాంకింగ్ కోర్సు తీసుకోవచ్చు, లేదా డిగ్రీ తర్వాతనైనా బ్యాంకింగ్ కోర్స్ తీసుకోవచ్చు. సో ఇంటర్లో మీరు సిఈసి, ఎంఈసి ఏదైనా తీసుకోండి, డిగ్రీలో బీకామ్లో ఏదైనా కోర్స్ తీసుకొని బ్యాంకింగ్ కోర్స్ చేయండి. థ్యాంక్ యూ.